తెలంగాణ రాష్ట్రంలో యాత్రలు దీక్షల కాలం నడుస్తోంది. ఆ యాత్రలు దీక్షలకి కమలం పార్టీ కేంద్ర బిందువుగా మారింది. ప్రజల పక్షాన పోరాటం చేయడంలో భాగంగా యాత్రలు దీక్షలు చేయడమే కరెక్ట్ అని భావిస్తోంది బీజేపీ నాయకత్వం. ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు రిలీజ్ చేయాలంటూ 2 రోజుల నిరాహార దీక్ష చేస్తే మరోసారి 22A అంశంపై నిరాహార దీక్ష చేయాలని బీజేపీ యోచిస్తోంది. అంతేకాదు రైతు సమస్యలపై సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యాత్రకి శ్రీకారం చుట్టాలనే ఆలోచనలో ఉంది. ఇంతకీ కమలనాథులు ఎప్పుడు దీక్షకు దిగబోతున్నారు? ఎప్పుడు యాత్ర మొదలు పెట్టబోతున్నారు? ఎలా ఉండబోతోంది కమలం పార్టీ యాక్షన్ ప్లాన్? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి పోరుబాట పట్టేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది బీజేపీ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశంపై బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు. తాజాగా భూభారతి చట్టంలోని 22A అంశాన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని ఆందోళన చేపట్టేలా కార్యాచరణకు సిద్ధమవుతోంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ భూముల నిషేధిత జాబితా 22Aలో చేర్చడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భూభారతి పేరుతో అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని కమలనాథులు ఆరోపిస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజల్లోకి వెళ్లడంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా బీజేఎల్పీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. భూభారతి చట్టంలోని 22A అంశంపై నిరాహార దీక్షను వచ్చే నెల 5, 6 తేదీల్లో నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వేదికగా దీక్ష చేపట్టాలని పార్టీ నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, భూభారతి అమల్లో తలెత్తుతున్న సమస్యలను ఈ దీక్ష ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. దీక్షకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు బాధిత యజమానులను కూడా సమీకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆందోళనను దీక్షకి పరిమితం చేయకుండా మరింత ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు, భూభారతి అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా వచ్చే నెల 7న అసెంబ్లీ ముట్టడి చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర నాయకత్వం తెలిపింది. మరోవైపు త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ 22A అంశాన్ని ప్రధానంగా లేవనెత్తేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్ భూముల నిషేధిత జాబితాలు చేర్చడంపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు భూభారతి అమల్లో చోటు చేసుకుంటున్న అవకతవకలపై సమగ్ర చర్చకు పట్టుబట్టాలని బీజేఎల్పీ నిర్ణయించినట్టు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రజా సమస్యలపై వరుస ఆందోళనకు దిగుతున్న బీజేపీ తాజాగా 22A అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకుంటోంది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయడం, మరోవైపు క్షేత్రస్థాయిలో ఆందోళన నిర్వహించడం ద్వారా భూభారతి వ్యవహారంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ స్పందనను బట్టి తదుపరి కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం చూస్తోందంట. మొత్తంగా ఫీజు రియంబర్స్మెంట్, భూభారతి అంశాలను కలిపి ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి పెంచేందుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అంతేకాదు నిత్యం రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ సైతం యాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట. ఇప్పటికీ ఎన్నోసార్లు అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్రం రైతుల కోసం తీసుకొచ్చిన ఫసల్ బీమా యోజన పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలు కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తే రైతులకు చాలా మేలు జరుగుతుందని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో స్పందించలేదు. దీంతో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఫసల్ బీమా యోజన పథకం అమలు, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యాత్ర చేయాలని
బీజేపీ ఎమ్మెల్యే నిర్ణయించారు. సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఆదిలాబాద్ నుంచి అసెంబ్లీ వరకు యాత్ర చేయనున్నారు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీంతో సెప్టెంబర్ 9వ తేదీ నాటికి యాత్ర అసెంబ్లీకి చేరుకునేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారంతా. యాత్ర ఏ విధంగా సాగాలనే అంశంపై బీజేపీ కిసాన్ మోర్చా నేతలతో సన్నాహక సమావేశాన్ని సైతం నిర్వహించారు. మొత్తానికి యాత్రలు, దీక్షలతో బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తోంది. ఇప్పటికే రైతుల కోసం పార్టీ చేపట్టిన రైతు ఘోష యాత్ర సక్సెస్ అయ్యింది. తాజాగా విద్యార్థుల ఫీజు రియాంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు 2 రోజుల నిరాహార దీక్ష చేశారు. వచ్చే నెలలో రైతు సమస్యలపై యాత్ర, 22A పై 2 రోజుల నిరాహార దీక్షకు సిద్ధమవుతోంది బీజేపీ. దీంతో పాటు అసెంబ్లీ ముట్టడి సైతం చేపట్టాలని చూస్తోంది. ఈ కార్యక్రమాలతో ప్రభుత్వం ఎంతవరకు దిగొస్తుందో, కమలం పార్టీకి ఏ మేరకు మైలేజ్ లభిస్తుందో చూడాలి మరి.